వెల్కమ్ టు మై వివీక్షాస్ బర్త్డే పార్టీ. బేబీ ఇది మా బర్త్డే బేబీ, హ్యాపీ బర్త్డే వివీక్ష. ఈ డ్రెస్ అయితే మా వివేగాడికి మార్నింగ్ డ్రెస్ అనమాట. మార్నింగ్ గుడికి వెళ్తుందని చెప్పి ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను. సో ఈ డ్రెస్ అయితే నాకు చాలా నచ్చింది. ఇంకా తన దగ్గర ఈ మోడల్ లేదనమాట, అలాగని తీసుకున్నాను. కానీ నాకు కొంచెం డౌట్ ఈ డ్రెస్ అయితే వేసుకుంటుందా లేదని, ఎందుకంటే తనకి గాగ్రా చోలీలో ఇలాంటివంటే బాగా ఇష్టం అనమాట. కానీ ఈ కోట్ మోడల్ అని చెప్పి ఎలాగని చెప్పి ఇంకా అది చెప్పి వేయించాను. తను కూడాను కొంచెం ఆ కోట్ తీయడం వేయడం ఉంటుంది కదా, బాగానే ఫీల్ అయింది. సో చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. గుడికైతే బయలుదేరింది అనమాట. ఇంకా మాకు మైల్ అనమాట, అలాగని చెప్పి మా సిస్టర్కి చెప్పేసి పంపించాను గుడికి. గుడి దగ్గర కూడా చాలా సందడి చేశారు. ఇంకా అందరికీ బర్త్డే విషెస్ చెప్పించుకుంటుంది అనమాట. నా బర్త్డే అని చెప్తే వాళ్ళు విష్ చేస్తున్నారు కదా, థ్యాంక్ యూ చెప్తుంది. అంత ఎగ్జైటింగ్గా ఉందనమాట ఈ బర్త్డే. ఎవరిదైనా బర్త్డే పార్టీకి వెళ్తే ఇంకా నా బర్త్డే ఎప్పుడు అన్నట్లు అడుగుతూ ఉంటారు ఈ పిల్లలు. అందుకే వాళ్ళ బర్త్డే కూడా కొంచెం బాగా చేద్దామని చెప్పేసి నేనైతే డిసైడ్ అయ్యాను అనమాట. మంగళమూర్తి లడ్డు తిరగండి ఒకసారి. ఇంకా ప్రతిసారి కూడాను వాళ్ళ క్లాస్మేట్స్ ఎవరైనా బర్త్డే అయితే తెచ్చుకుని చూపిస్తుంటుంది అనమాట. మా కేక్ ఇచ్చారు, లేకపోతే బిస్కెట్ ఇచ్చారు, లేకుంటే పెన్సిల్స్ ఇచ్చారు, పెన్స్ ఇచ్చారని చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతుంది. సో ఇంకా తన బర్త్డేకి కూడాను ఇలా పంచితే బాగుంటుంది కదా అని చెప్పేసి నేనైతే ఇవన్నీ తీసుకుంటున్నాను అనమాట. ముందు రోజు నేను తను వెళ్ళాము, మా వివీక్ష కూడా వెళ్ళాము షాపింగ్కి. ఇంకా షాప్కి వెళ్ళిన తర్వాత అది కొన్ని ఇది కొన్ని అని పేచి పడుతుంది కదా, అలాగనమాట అది. సో కొంచెం వెరైటీగా రెగ్యులర్ కాకుండా అని చెప్పేసి ఈ ఎరేజర్స్ అయితే తీసుకున్నాను. మిగతాదంతా నార్మల్. ఇంకా వాళ్ళకి ఎక్కువ హోంవర్క్స్లోన పెయింటింగ్ వేయడము, ఇలా స్కెచెస్ గీయడం అలాంటివి ఉంటాయన్నమాట. అందుకని చెప్పి క్రేయాన్స్ తీసుకున్నాను, పెన్సిల్స్ తీసుకున్నాను, షార్ప్నర్, ఇంకా చాక్లెట్ బిస్కెట్ రెగ్యులర్ కదా, అవన్నీ తీసుకొని నేనైతే వెళ్ళాను అనమాట క్లాస్కి. నేను లేట్గా వెళ్ళాను. ఇంకా ఆ రోజు కూడాను ఇంకా తనకి చిన్న పిక్నిక్ టైప్లో అయితే స్కూల్ వాళ్ళు అరేంజ్ చేశారు, పెట్టారనమాట. వాయిస్ వచ్చినా తీసుకున్నారు పాలసీ. నువ్వు తీకు, నేను ఇస్తాను. అందరూ నీట్ గా చూపించారు, మీకు తెలీదా? ఇలాగ పైకెట్టు ఇవి. షో యువర్ క్రేయాన్స్. హాయ్ పాప వచ్చింది, పెద్దదే అవ్వలేదండి. సో తనైతే పార్క్ వెళ్ళిపోయింది, నేనైతే ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసాక ఇంకా వేరంగా భోజనం అది చేసాక ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా మా చెల్లి కూడా హెల్ప్ చేసింది. ఇంకా బెలూన్స్ డెకరేషన్ స్టార్ట్ చేసామా లేదో, బెలూన్స్ తీసుకొచ్చి ఇంకా ఊదేస్తున్నారు మా పిల్లలు. అసలు వదలరు అనమాట బెలూన్స్. ఇంకా అవి పేలిన తర్వాత కూడా తన ప్రాణం తినేస్తారు, కిచ్చి పెట్టి చేయమని చెప్పి. ఇంకా అలానే గడిచిపోతుంది అని చెప్పి వేరంగానైతే స్టార్ట్ చేశాను. ఇంకా మా సిస్టర్ హెల్ప్ చేయడంతో ఇంకా కొంచెం వేరంగా అయింది. అసలు మా ఇంట్లో ఉన్న డెకరేషన్ చేయడానికి సరైన స్పాట్ నాకైతే దొరకలేదనమాట. అందుకని చెప్పేసి ఫ్రంట్ రూమ్లోనే అక్కడ కబోర్డ్ అయితే ఇచ్చేసాడు. ఆ కబోర్డ్ దగ్గర ఇంకా డెకరేషన్ చేయలేమని చెప్పి అక్కడ మేక్ కొట్టేసి అక్కడ కర్టెన్ పెట్టేశాను. కర్టెన్ పెట్టించాక అక్కడ ఆ బ్యాక్గ్రౌండ్ అది పెట్టుకొని అలాగ చేసుకున్నాను అనమాట. ఇంకా నార్మల్గా
ఈ ఫ్లవర్స్ లాగా చేసుకొని ఈ బెలూన్స్తోనే ఆ ఫ్లవర్స్ డెకరేషన్ టైప్లో చేసుకున్నాను అనమాట. ఇదంతా కూడాను మనం యూట్యూబ్లో చూస్తే చాలానే వీడియోస్ వస్తాయి మనము ఇలాగా చేసుకోవడానికి. ఇంకా ఫస్ట్ టైం అయితే మా చిన్న పాపకి డెకరేషన్ కోసం అని చెప్పి ఇచ్చానమాట. నాకు దానికోసం అయితే 3500 అయితే తీసుకున్నారు. ఇంకా బెలూన్స్ అవన్నీ కూడా డెకరేషన్ మెటీరియల్ అంతా వాళ్ళదేని అలాగా అని చెప్పేసి ఇంకా మనం కూడాను కొంచెం ఫస్ట్ బర్త్డే అంటే అవి ఇవి కొంచెం బర్డెన్గా ఉంటుంది కదా అని చెప్పేసి వాళ్ళకే ఇచ్చేసాం. సో ఈ విధంగా బెలూన్స్తో ఫ్లవర్స్ టైప్లో అయితే చేసుకున్నాము. చేసాక ఇంకా బార్డర్ అలాగే ఇచ్చేసామన్నమాట. ఇంకా డెకరేషన్ అయిపోయింది, క్లీనింగ్ సెక్షన్ కూడా అయిపోయింది. ఇంకా మా వివేకాడ అయితే స్కూల్ నుంచి వచ్చి ఇంకా బాగా అలసిపోయింది, పడుకుని పెట్టేశాను తనకి. ఇంకా ఫ్రెష్గా లెగిస్తే తను కూడా అల్లరి చేయదు కదా అని చెప్పి ఇంకా పడుకొని లెగిసింది. లెగిసాక కొంచెం ఫ్రెష్ చేసి ఈ డ్రెస్ అయితే వేసాను పాపకి, వైలెట్ కలర్లో చాలా బాగుంది. ఇది ఆన్లైన్ కలెక్షన్ అనమాట, తీసుకున్నాను. వాట్సాప్ గ్రూప్ ఉంటుంది వాళ్ళకి, ఎవరికైనా కావాలంటే వాళ్ళ నెంబర్ అయితే ఇస్తాను, కామెంట్ చేయండి ఒకసారి. నేను యూట్యూబ్లో పెట్టాను అనమాట ఈ డ్రెస్ ఓపెనింగ్ వీడియో, అది కూడా చాలా రెస్పాన్స్ వచ్చింది. ఇంకా వాట్సాప్ స్టేటస్ పెట్టాక కూడాను చాలా మంది మా ఫ్రెండ్స్ అడిగారు బాగుంది ఎక్కడ బొటిక్లో కుట్టించావని చెప్పి. ఇది మనకి 1200 అలా పడింది. ఇంకా స్టిచ్చింగ్ చేసి వాళ్ళే పంపిస్తారు. చున్నీ కూడా బాగా పెద్దగా వచ్చింది, బాగుంది. ఇంకా వాళ్ళ దగ్గర కిడ్స్ వేర్ కలెక్షన్స్ కూడా ఉంటాయి, ఇంకా మనకి శారీస్ కూడా ఉంటాయి, ఇంకా జ్యువెలరీ అయితే చాలా 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 నీట్గా బాగుంటాయి అనమాట. ఏమైనా కలెక్షన్స్ కావాలంటే ఒకసారి మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. సో మీకైతే వాళ్ళ నెంబర్ అయితే ఇస్తాను, దాని ద్వారా మీరు అప్రోచ్ అవ్వాలి. ఆ నెక్లెస్ సెట్ అయితే పెట్టేశాను, రెండింటికి మ్యాచింగ్ బాగుతుందని. సో మా వాళ్ళు అయితే వచ్చేసారనమాట, వాళ్ళ దొడ్డవాళ్ళు వాళ్ళందరూ వచ్చేసారు. ఇంకా వివిగడ్ అయితే మొత్తం బాగా డెకరేషన్ చేసుకుంది, కిరీటం పెట్టుకుంది, అడిగి మరీ పెట్టించుకుంది మొత్తం అన్ని కూడాను. కానీ ఇంకా నిద్ర మొత్తం అయితే తీరలేదు పాపకి. పిల్లలు కూడా టిప్ టాప్ రెడీ అయిపోయారు. ఇంక నేను వేరంగా చేసిద్దాం అనుకున్నాను సెలబ్రేషన్, వేరంగా చేసి ఎగ్జిబిషన్కి అయితే వెళ్దామని ప్లాన్ చేశాను, కానీ కుదరలేదు. సో ఇదనమాట బ్యాక్గ్రౌండ్ డెకరేషను, సింపుల్గా చేసుకున్నాము, కొంచెం నీట్గా ఉంది సింపుల్గా చేసినప్పుడు కూడాను. ఇంకా వాళ్ళన్నితోని ఫొటోస్ అయితే దిగేసింది మా వివిగా. ఎలా ఉండు అలా ఉండు ఇలా ఫోజ్ ఇవ్వు అని చెప్పేసి వాళ్ళన్నీయే చెప్పేస్తున్నాడు మొత్తం అంతను. సో మీ వివిగాడికి ఫేవరెట్ కార్టూన్ ప్లే అనమాట ఇది, మోటు పత్లు. సో ఎప్పుడు చూస్తూ ఉంటుంది వాళ్ళ స్టోరీస్. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది బర్త్డే పార్టీ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేయండి, మా వివిగా డ్రెస్ ఎలాగుందో కామెంట్ అయితే చేయండి. సో